హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు రవ్వ బర్ఫీ చేస్తున్నానండి. ఇదైతే చిన్నపిల్లలు కూడా పర్ఫెక్ట్ కొలతలతో చేయగలుగుతారు. నా చిన్నప్పుడు కూడా ఫస్ట్ నేర్చుకున్న స్వీట్ వచ్చేసి ఈ రవ్వ బర్ఫీ. దీన్నైతే ఎవరైనా చేసేయచ్చండి, ఈజీగా చేసేయచ్చు. దీనికోసం అయితే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి. దీంట్లో ఒక కప్పు ముంబై రవ్వ వేసుకోవాలి. ఇది వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ వేపితే సరిపోతుంది, పచ్చి స్మెల్ పోయే వరకు. ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి, స్పూన్ కూడా పట్టదండి, కొంచెం నెయ్యి వేసి మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం. అదే కడాయిలో కప్పు పావు షుగర్ వేసుకున్నానండి. నేనైతే కప్పు వేసి ఇంకా పావు కప్పు షుగర్ కూడా ఎక్స్ట్రా వేసుకున్నా. 2 కప్పుల వాటరు. కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు పావు కప్పు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక ఇలాచీ కూడా వేసుకున్నా. ఇందులోనే చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకున్నా. ఇది ఆప్షనల్ ఏంటిది. దీంట్లో 1 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకుని వాటర్ కలుపుకొని ఇది పూర్తిగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇది కలిపేసిన తర్వాత ఈ షుగర్ సిరప్లో వేసేయడమే. షుగర్ కరిగితే సరిపోతుందండి, పాకం రానవసరం లేదు. ఇది సిమ్లో పెట్టుకుని స్టవ్ ఇప్పుడు రవ్వ కొంచెం కొంచెం వేస్తూ ఉండాలండి. స్లోగా కలుపుతూ ఉండాలి. ఒకసారి వేసేయద్దు, ఉండలు కట్టేస్తుంది. ఇలా స్లోగా కలుపుతూ ఉంటే నిమిషాల్లో అయిపోద్దండి స్వీట్ అయితే. ఇదైతే దగ్గరకు వచ్చేస్తుందండి. ఇదైతే ఉడికిపోయింది రవ్వ కూడాని. దీంట్లో 1 స్పూను నెయ్యి వేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు దీంట్లో. ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది. వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో పెట్టేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక పెద్ద గరిటెకి నెయ్యి రాసుకునండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇది. ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది. ఇందులోనే బాదం, కాజు, పిస్తా, డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకోవచ్చండి. ఇది దీన్ని ఒకసారి గరిటెతో కొంచెం ప్రెస్ చేద్దాం దీన్ని. ఇది ఒక 1 అవర్ అయినా చల్లబడాలండి, అప్పుడే కట్ చేయాలి దీన్ని. ఒక 1 అవర్ అయిందండి. ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి. 1 అవర్ తర్వాత బాగా కూల్ అవుతేనే ఇది పర్ఫెక్ట్గా వస్తాయి పీసెస్. చాలా స్మూత్గా ఉంటుందండి ఇది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇదైతే. ఈ స్వీట్ నచ్చితే, నా రెసిపీ నచ్చినా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.